హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం బటర్ చికెన్ చేసుకుందాం. ఆయిల్ 150 ml, 2 ఆనియన్స్ నేను గ్రైండ్ చేసుకున్నా. సో ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం టొమాటో ప్యూరీ వేసుకుందాం. కలుపుకుందాం. ఇది ఇలాగనే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాదం, కొంచెం కాజు పేస్ట్ చేసుకుందాం. బాదం ఇంకా కాజు పేస్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లో కూడా 1 స్పూన్ పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. స్పూన్ కారం, అంత ఉప్పు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాయిలింగ్ చేసుకుందాం. ఇట్లా ఆయిల్ బయటికి వస్తే మన గ్రేవీ రెడీ అయ్యాడు. చికెన్ 700 grams బోన్లెస్ తీసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు మీరు తగినంత వేసుకోవచ్చు. నేను మాత్రం 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు తగినంత వేసుకోవచ్చు. పౌడర్ 1 స్పూన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్. చికెన్లో 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్, 2 స్పూన్స్. ఇది బాయిల్ అయ్యే లోపల ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం. చికెన్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం 180 degrees 12 minutes. ఇది అయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. బ్లాక్ అండ్ ఎల్లో పెట్టనా? బాగా వచ్చింది. ఇంతే రావాలి లుక్. ఈ చికెన్ మళ్ళీ కొంచెం గ్రేవీకి యూజ్ చేస్తా. ఇంకా నేను 10 minutes ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటా. ఫ్రై చేస్తాను. నేను గ్రేవీలో వేసుకుంటా. ఇది ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో వేసుకుంటా. నాకు ఫ్రై చేసి ఇష్టం. 10 minutes సెట్ చేసుకుంటాను. ఈ చికెన్ ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో 7 minutes పెట్టుకున్నాం. ఒక 50 ml క్రీమ్ యాడ్ చేసుకుంటా. అమూల్ క్రీమ్. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. కసూరి మేతి ఇందులో వేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే. 60 grams బటర్. లాస్ట్ ఇంగ్రీడియంట్ కొంచెం కొత్తిమీర. ఇంకొక 30 seconds పెట్టుకున్నాం. ఇప్పుడు అది అయ్యే లోపల చికెన్ ఫ్రై ఎట్లా అయిందో చూస్తాం. బాగా వచ్చింది. ఈ
చికెన్కి ఎయిర్ ఫ్రైయర్లో వచ్చే గ్రేవీ కాంబినేషన్. ఇప్పుడు మన బటర్ చికెన్ ఫ్రై రెడీ. రోటీ ఇంకా జీరా రైస్తో కాంబినేషన్ బాగుంటుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. చాలా బాగుంది, డెఫినెట్లీ మీరు ట్రై చేయాలి. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటిదంటే ఈ నా బుజ్జి మొబైల్ డబ్బా ఫోన్. పాకెట్ మనీతో ఈ మొబైల్ని కొనుక్కున్న క్రికెట్ కోచింగ్ పోయినప్పుడు కమ్యూనికేట్ కావడానికి. ఇది ఓన్లీ డబ్బా ఫోనే కొనుక్కొని మీరైనా స్మార్ట్ ఫోన్స్ కొనుక్కండి.